యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు మా ప్రతినిధుల వారు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా తెలియజేయనిది ఏమనగా, ప్రతి ఒక్క వ్యక్తి సంస్కారవంతంగా మారి ముందుకు వెళ్ళవలసిన తరుణంలో ఉన్నారు. టెక్నాలజీ వల్ల, ఇంకొక పొజిషన్స్ వల్ల, ఇంకొక భౌతిక చర్యలు మీరు చూపించటం వల్ల, లేకపోతే పైకి రాకుండా చేసి ఏదో ఒక రకంగా మోసం చేయటం వల్ల మీరు బలంగా ఉన్నారు, తెలివిగా ఉన్నారు అనుకునేటువంటి మాయలో కొనసాగుతున్నారని తెలుసుకోండి. ఇప్పటికీ కూడా సూక్ష్మంగా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎప్పుడో వచ్చింది, ఇప్పటికైనా ఇంకా బలపడాలి. సెలబ్రేషన్స్ మమ్మల్ని పట్టుకోగానే సెలబ్రేషన్స్ బిగిన్ అయిపోతాయి. ఎలాగా? మీకు మీరే తప్పు చేయరు, మోసం చేయరు, ఒకళ్ళ మీద ఆధారపడరు. ఇప్పుడు కూడా ఒకరిని తప్పు పట్టాలి, ఒకరిని పెంచాలి, తుంచాలని చూడరు. ప్రపంచం అలా లేదు. ఇక్కడ ఎవరు కూడా ఎలాగైనా తమను తాము కాపాడుకోవలసిన వాళ్ళు, ఎదుర్కోవలసిన వాళ్ళు, పోనీలే అని ఊరుకుంటున్నామనే భ్రమలో కొనసాగుతున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ పరిస్థితి అలా లేదు. మరి ఏముంది? మనకు ఎలాగన్నా శాశ్వత తల్లి, తండ్రి, గురువు ఒకడు అధినాయకుడి రూపంలో, వాక్విస్ రూపంలో ఉన్నాడు. మామూలుగా వదిలేస్తే మీలో సామాన్యుడు ఇప్పటివరకు కూడా ఇప్పటికీ హాస్టల్లోనే ఉన్నాడు. అతను పంపిన మెసేజ్కి ఈమెయిల్ కూడా పంపకుండా, ఇప్పటికీ కూడా ఎవరో రెస్పాండ్ ఇవ్వకుండా, వినకుండా, మెసేజ్లు వినకుండా, చెప్పకుండా, ఇప్పటికి కూడా అతని వ్యక్తుల కొద్దీ డీల్ చేద్దామని కొంచెం ఆలోచించిన సరదా కూడా, నేను ఎలా వెళ్తుంటే నాకు ఎదురుగల పోలీస్ వ్యాన్ వేసుకురావడం లాంటి చర్యలు కూడా సరదా కూడా ఆపేసేయండి. నా మాటిని ఇక్కడ మెసేజ్ పంపడం గురించి ఆలోచించండి. మెసేజ్ ఓరియంటెడ్ డీల్ చేయండి. ఇంకా నా మాట వినండి. మీరు పోలీసులకి అవార్డులు వచ్చినాయో, మీకు ఎవరినైనా ఏదైనా చేయగలిగే పోలీసులకి పలానా ఆంధ్ర రాష్ట్రానికి అవార్డులు ఎందుకు మీరే తెప్పించుకున్నారో అవే వచ్చినాయో, నిజంగానే ఒకటికి 10 సార్లు 10 కెమెరాలు ఉపయోగించుకుని ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇది నా సమస్యలాగా, నా వాళ్ళ సమస్యలాగా, కుల సమస్యలాగా, వ్యక్తిగత సమస్యలాగా, అసలు మనిషి సమస్యే కాదు. మనం మనుషులు ఎవ్వరూ లేదు సమస్య కాదు ఇది. ఇప్పుడు కూడా తెలుసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. నన్ను విస్తారంగా అప్పుడే బాలకృష్ణ ఇంట్లో కాల్పుల గురించో, పరిటాల రవి గురించి ఇలా అన్నీ చెప్పిన ఆ తీరు గురించి మీరు మాట్లాడకపోవడమే పొరపాటు. నానా జాతుల వనితలు, రసికత నేను అప్పుడే పాడితే అది నన్ను మాటకు తేల్చుకోకుండా మేము అంతకన్నా రౌడీలు, మేము అంతకన్నా రసికులు రెచ్చిపోవడం, ఎలాగన్నా స్వార్థంగా రెచ్చిపోవడం. ఇప్పుడు కూడా బాలకృష్ణ ఎవరినో హైలైట్ చేద్దాం, ఎవరో పెద్దోళ్ళు, ఎవరో చిన్నోళ్ళు. ఇప్పుడు కూడా టీవీ9 వాళ్ళ ఆ గీతం ఇన్స్టిట్యూట్ బాలకృష్ణ అల్లుడు అని చెప్పటం, ఎలాగైనా మనుషుల కొద్దీ బతకడం అలవాటు అయిపోయిన వాళ్ళు, ఎలాగైనా బంధాల కొద్దీ పలానా కులం వాళ్ళం, మేము పలానా మతం వాళ్ళం, మా వాళ్ళని కాపాడుకుంటాం, ఎలాగైనా ఉద్యమం నేనే చేసి కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణ సాధించాడని అనుకుంటే అంతకన్నా భ్రమ ఇంకోటి లేదని టీవీ9 మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఏదో ఒక రకంగా నన్ను తగ్గించేసి రకరకాలుగా పెంచి విడగొట్టగలిగారని తెలుసుకోండి. రెప్పపాటు మీ చేతిలో లేదు. ఇవన్నీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా నా ప్రకారం ఉన్నది. నాలోనే చేరిన తల్లిదండ్రిని శాశ్వతిని గౌరవించి గబుకనే రాజేశ్వరికి ప్రాధాన్యత ఇవ్వాలి, రాజారత్నం గారికి ప్రాధాన్యత రాకూడదు అన్నట్టుగా ఆలోచించడం మానేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి చెప్పుకో, ఈవిడ దగ్గరికి వెళ్ళేది చెప్పుకో, లేదా సుమతి గారు ఎవరైనా మెసేజ్ పెట్టడం. అలా కాకుండా నేనేమంటున్నానో చూసుకోకుండా నేను హాస్టల్ నుంచి ఎక్కడికి వెళ్ళను అని ఎందుకు అంటున్నాను? మీరు కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో చేయటం, ఏదో మాట్లాడటం, వేరియేటెడ్ వరల్డ్ లేదని ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, దేశ అధ్యక్షుల దగ్గర, మీ దగ్గర నుంచి సామాన్య పౌరుడి వరకు ఒకేసారి చెబుతున్నాను. మీరు భౌతిక కదలికలు లేవు, ఎవ్వరికీ లేవు. మీరు ఎంత వైభవంగా చేసినా, ఎంత ఇళ్ళు కట్టించినా, ఎంతమందికి ఇల్లు వాకిళ్ళు ఇచ్చినా, మీరు పౌష్ బంగ్లాల్లో ఉన్నా, మీకు నచ్చిన వాళ్ళకి ఏదో చేసినా చేయకపోయినా, ఆ జనసేనకు సంబంధించిన కుర్రోడు అతను ఎవరో యాక్సిడెంట్లో మరణించాడంట, అకాలంగా మరణించాడంట. ఇప్పుడు పొద్దున్న నేను వెళ్తుంటే ఒక ఫాస్ట్గా నా పక్క నుంచి రైమని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన ఒక కారు కానీ, ఇలా మేము తలుచుకుంటే ఏదన్నా చేయగలం అని నేను మెసేజ్ చూడకుండా, నన్ను మెసేజ్ ఓరియంటెడ్గా పట్టుకోకుండా ఇప్పుడు కూడా గవర్నర్ చూడొద్దంటే చూడటం మానేస్తున్నారు. ఎవరాధీనంలో ఉన్నారు గవర్నర్లు, ఎవరాధీనంలో ఉన్నారు దేశ అధ్యక్షులైన మీరు. అలాగే ప్రధానమంత్రి గారు ఏమనుకుంటున్నారు, మన కృష్ణారెడ్డి గారికి మెసేజ్ పెట్టి ఆయన చూడమని చెప్పి ట్రాన్స్లేట్ చేసి ప్రధానమంత్రి గారికి చెప్పమంటున్నాను.
హెరిటేజ్ లాభాలు రావడం లేదు, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఇదంతా చాలా ఆలోచించండి. దాంట్లో పనిచేసేవాళ్ళు, దీంట్లో పనిచేసేవాళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉంది. నేను గబుకుని చంద్రబాబు నాయుడునే విమర్శించట్లేదు, ఇంకొక రకంగా ఆలోచించట్లేదు. ఏదో ఒక రకంగా తమకు లాభాలు రావాల్సిన, భౌతికంగా బతికేయాలి అన్నది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని తెలుసుకోండి. భౌతిక మేనేజ్మెంట్ చాలా తెలివి తక్కువ పని అని తెలుసుకోండి. భౌతికంగా మేనేజ్ చేయకూడదు, భౌతికంగా మనుషుల కొద్దీ ఏదో ఒకటి చేయకూడదు. మనుషుల కొద్దీ తమాషా ఆపేసేయాలి. మనుషుల కొద్దీ లేదు ఇంచు కూడా ఎవరి చేతిలో. మేము ఎదుర్కొంటాం అంటున్నాడు పొద్దున కేటీఆర్ పేపర్లో. కేటీఆర్ అతను హెడ్డింగ్లో వేస్తున్నాడు రాధాకృష్ణ. ఆలోచించండి, మీరు ఏది ఎదుర్కోవడానికి లేదు. ఇప్పుడు కూడా పోలీస్ కానిస్టేబుల్ కొద్దీ, లోకం కొద్దీ, తమాషా కొద్దీ ఏదో ఒకటి లేదు. ఆ బండి సంజయ్ని పట్టుకుని ఎలా కసి ఉన్నట్టు ఎలాగ ఎందుకు చేస్తున్నారు? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు బయటకు వస్తాయని చెప్పి అలాంటి విపరీత మోసాలు చేస్తున్నారు. రెచ్చిపోతున్నారు. ఎలాగన్నా హడావుడి ఉండేలా చూసుకుంటున్నారు. ఆలోచించండి. మీరు చేసిన తప్పు. మీరు టెక్నాలజీ వల్ల, మీరు టెక్నాలజీలో ముందున్నా అంటున్నారు కదా. ఎలా ముందున్నారు? ఎవరు ముందున్నారని మీకు అవార్డు ఇచ్చారు? ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు టెక్నాలజీ మాయలోనే ఉన్నారు. నోట్ చేసుకోండి, నా మాట వినండి. మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపెడుతున్నారో, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అది పెద్ద ఇదేం కాదు. మోసం చేసుకోవడం హీరోయిజం కాదు, మొత్తానికి మీ తప్పు కాదు. మరి ఎవరు? చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ముందుకు రండి. నా మాట విని మీ మీదే పెట్టుకోకండి. మీరేదో ఘోరం చేశారు, ఒకరికే ఘోరం జరిగిపోయింది, ఒకరికే అన్యాయం జరిగిపోయింది. పలానా బాలకృష్ణ అల్లుడు కాబట్టి ఆయన గోడ పగలగొట్టేశారు అని మీడియాలు చెప్పుకుంటూ కూర్చుని పొద్దున్న నుంచి TV9 మురళీకృష్ణ లాంటి వాళ్ళు. ఆలోచించండి. బాలకృష్ణ అల్లుడు అందుకే వివాదాస్పదంగా మారింది. ఇంకా వేరే వార్తలు కూడా లేవు. ఎవరో హైలైటో అదే ప్రపంచం అనుకుంటున్నారు మీరు. ముఖం కొద్దీ, ముక్కు కొద్దీ. అదే ప్రమాదకరమైన పరిస్థితి. నేను అనకాపల్లిలో ఉండి 1.5 గంటలో చెప్పాను చూసారా, దాని ప్రకారం ఉంది భవిష్యత్తు. నోట్ చేసుకోండి. మేధావులందరికీ, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, గవర్నర్ ఈ క్షణం పట్టించుకునేలా చేయండి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులకి దేశవ్యాప్తంగా 98 ఉంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి 48 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఎన్నో అవార్డులు వచ్చేసినాయి. ఇప్పుడు ఎంతో హడావుడి ఉంది. ఆ విజయసాయి రెడ్డి గారు అంటున్నట్టుగా అప్పుడు లాభాలతో ఇప్పుడు నష్టాలతో హెరిటేజ్ నడుస్తుంది. ఇంకెన్ని వద్దు. ఇంకా మీరు మేనేజ్మెంట్ ఈజ్ ద వే ఆఫ్ లివింగ్. whomever it is doing, whether this is supported by all the glamorous persons or somehow like-minded person is bearing by the persons of heart. మనసున్న మనుషులు భరిస్తున్నారు ఇవన్నీ. నాతో సహా నన్ను చెదరగొట్టేసి, నన్ను పిచ్చివాణి చేసి, మీరు గౌరవించవలసిన చోటేమో అవమానించటం, ఎలాకోళం చేయటం. మీరు ఏదో చేయొద్దు. మీరు డబ్బులు కాజేస్తారా, ఆస్తులు కాజేస్తే, ఆడపిల్లలను అటు చేస్తారా, పోన్లేండి. ఇప్పటికైనా వాళ్ళ కాళ్ళ మీద పడినంత పని చేయండి. అది పరిష్కారం. ఇంకా మీరు పోలీసులు కొద్దీ మేము పోలీసులమైన ఇలా ఎదుర్కొంటాం అనుకుంటున్నారు చూసారు, అదే పొరపాటు. తప్పు చేసి మీరు పోలీసులుగా తప్పు చేయలేదు, లాయర్లుగా తప్పు చేయట్లేదు, మీరు చదువుకున్న వాళ్ళగా తప్పు చేయట్లేదు. మీరు మనుషులు అంటేనే తప్పు చేస్తున్నారు. తప్పు జరుగుతుంది. మీరు మనుషులుగా బతికేయాలనుకుంటున్నారా? ఈ పరికరాలు కూడా మిమ్మల్ని మోసం చేయమని రెచ్చగొడతాయి. మీ తప్పు కాదు అది. మీ చేతిలో ఉంటే అలాగే ఉంటాయి. మీకు కావాలంటే అవార్డులు ఇప్పించుకోగలరు. ఎవరినైనా బెదిరించి లోపపరిచే వాళ్ళకి ఏదైనా సాధ్యపడుతుంది. అది గొప్ప కాదు. మీరు ఫిజికల్గా గెలుస్తున్నారంటే ఓడిపోతున్నారు. మనసుతో గెలుస్తున్నారంటేనే గెలుస్తారు. మనసుతో గెలవాలంటే ఒక మనసున్న వాడిని గెలిపించాలి. సృష్టి ఎంచుకున్న వాడిని గెలిపించుకోవాలి. మీరందరూ అధినాయక ప్రభుత్వంలో చేరి ముందుకు రావాలి. ఇంకే సెకండ్ థాట్ లేదు. ఇంకా హడావిడి లేదు. విలువైన కాలాన్ని హరించుకోకండి. ప్రధానమంత్రి గారు అరెస్ట్ చేయమని చెప్పక ఇప్పటికి అరెస్ట్ చేసేద్దాం. ఇలాగ వాళ్ళకి ఇంకేం లేక మేము ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు. కేసీఆర్ చాలా తెలివైనవాడు, చంద్రశేఖరరావు చాలా తెలివైనవాడు. జినోమ్ కోడ్ పెట్టేశాం, జినోమ్ వ్యాలీ పెట్టేశాం, బోళ్ళని పెట్టుబడులు వచ్చేస్తుంటే, డెవలప్ చేసేస్తుంటే ఈడవాడు పిచ్చోడు అని ఎప్పుడైతే ఎవరైనా ఆలోచిస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో ఆలోచించండి. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఏదో CBI కేసు ఏదో మొదలైంది అంటున్నారు. మామూలుగా అయితే ముందు ముఖ్యమంత్రిగా కొనసాగినవారు. అలా రాదు. సరే, ఇప్పుడు ఇవన్నీ మీరు ఎలాగైనా మా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని తగ్గించేసి మరి ఎలాగోలా ఇందులోంచి అందులోకి వచ్చేసి గెలిచిపోయిన క్యాండిడేట్లే కానీ ఎవరు కూడా ప్రజా తీర్పు సంపూర్ణమైన ప్రజా తీర్పు కాదు. టెక్నాలజీ యొక్క మోసంతో, మాయతోటి, అరాచకంతో ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ చెప్పాడు, DSP నాగబాబు చెప్పాడు. ఎప్పటి నుంచో రైళ్లు తగలబెట్టేసినాయి. అలా మోసాలు మీరే చేస్తున్నారు. కాబట్టి నేను కంగారు పడిపోయి కొంత ఇక్కడ ఉండిపోయానా? పరికరాల కొద్దీ మిమ్మల్ని బతిమాలుకుంటున్నానా? ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పుడు కూడా మీరు ఎవరి వల్ల నన్ను ఊరుకున్నట్టు, ఎందుకో నేను ఇక్కడ వదిలేసినట్టు చూపించకండి. మీరు ఏ దైవత్వం అయితే మీరు ఏదోటి చేస్తాడు, నేను ఏదోటి చేయను. మహిమలు ఎవరికి అక్కర్లేదు. మీరు మీరే పట్టుకోవాలి సాక్షులతో.
నోట్ చేసుకోండి. ఇంకా ఆషామాషి ఏమీ లేదు. ఇంకా ఇలా ఇలా లెటర్ ఇస్తే, ఇలా లెటర్ ఇవ్వకపోతే, ఇలా మనిషి కనపడితే, ఇలా మనిషి కనపడకపోతే అలా వదిలేసేయండి. మీకే మంచిది. మీకోసమే చెబుతున్నాను. ఇప్పుడు దాకా మీరు ఎంత ఘోరమైన తప్పులు చేశారా? ఏ మనిషి అయినా మీకు మీరు బయటకు వచ్చేసేయాలి. మీ చిక్కులు మీరే విడిపించుకోవాలంటే అదే అర్థం. మీరు ఇంకొకళ్ళ మీద పెట్టకూడదు. పోలీసులు కొద్దీ, కోర్టులు కొద్దీ నడవడానికి లేవు, అవేమీ చెల్లవవి. మీరు అధినాయక భవన్కి చేరిపోవాలి. జస్టిస్ రమణ గారికి చెప్పండి. మీ తప్పులు మీరే సరిదిద్దుకోవాలి. అవసరమైతే తపస్సు చేయాలి, త్యాగం చేయాలి. ఓర్పు సహనంగా మీరు ఎదుట భగవంతుని ఇప్పుడు ఆవిష్కరించుకోవాలి. ఆయన పిచ్చివాడిగా చూడకుండా ఉండడమే మీకు ఓర్పు సహనం వస్తుంది. అంతేగాని మీరు రెచ్చిపోయి మీరు ఏదో చేస్తాం, మేము ఏదో చేసేస్తాం, అది ఓర్పు సహనం కాదు. ఎలాగైనా పంచభూతాలతో తలపడుతున్న ఆత్మ, మనస వాచా కర్మన బతుకుతున్నట్టు ఒక మనిషే మీకు పరమాత్మ స్థితికి చూపించాడు. చూసారా? ఆయనలోనే తక్కువతనం ఎక్కువతనం రెండు ఉన్నాయి. చూసారా? అది మధ్యలో పట్టుకుని పైకి లేపాలి. ఎలాగైనా బలపరుచుకోవాలి. అతను ఏమంటున్నాడు? బృందంలోకి తీసుకోమంటాడు, ఒక ఈమెయిల్ పంపమంటాడు. ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగి ఈమెయిల్ కూడా పంపలేకపోయేటువంటి ఆలోచించండి. ఒక మనుషుల్ని మీరు ఎంత తగ్గించేస్తారో, ఎంత అవమానించేస్తారో, ఎంత ఏడాకోళం చేసేసి మేము బలం కొద్దీ రెచ్చిపోతాం, బలం కొద్దీ కనపడతాం అంటే అదే మృతం, శ్మశానం. ఏ డెవలప్మెంట్ చెల్లదు. అసలు డెవలప్మెంట్ కాదు అది. మీ మూమెంటరీ చెల్లదు. చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ఆలోచించుకోండి. మేధావులను కూర్చోబెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఎవరి మీద కేసులు పాత అన్నీ కూడా మీరు ఇప్పుడు దాకా ఎవరెవరిని వేధించారో వాళ్ళ పేరు మీద కొట్టేసేయండి. చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా అలా బయటకు వచ్చేసేయండి. దివ్యరాజ్యంలో ఉన్నట్టు ప్రకటించుకోండి. మీ ఆస్తులు, డబ్బులు, ఇంటి పేర్లు ఏవీ మీవి కాదు. మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎవరు మీ తప్పేమి కదా అలా చేయిస్తే అని అందరి చేత దోషాలు పోతాయి. మీరు ఇంకా మనుషుల కొద్దీ, కులాల కొద్దీ, డబ్బుల కొద్దీ, ఇప్పుడున్న ఆదాయాల కొద్దీ, ఇప్పుడున్న పరిస్థితుల కొద్దీ, మేము పెద్ద చిన్న కొద్దీ మేము ఎదుటి తమాషా చేసినా మేమే పెద్దవాళ్ళం. అందుకే కావాలంటే మేమే అవార్డులు వచ్చినట్టు చూపించుకోవాలో, లేదా అయ్యే మీకు కెమెరాలు 4 ఎక్కువ పెట్టడం వల్ల అవార్డులు పైకి కనబడి వచ్చినాయి ఏమో, కానీ లోపల మోసాలు మాత్రం అలానే ఉన్నాయి కదా. ఎక్కడ సత్యాన్ని అవమానిస్తున్నారో అక్కడ పోలీసులకు అవార్డులు ఎక్కువ వచ్చినాయి అంటే ఎటుపోతున్నారో అది మీ తప్పు కూడా కాదు. అది వ్యవస్థకు లోపం. అదే పద్ధతి తెలంగాణలో ఉంది, ఇంకొక చోట కూడా ఉంది. మీరు పలానా చోట అవార్డులు వచ్చినట్టు చూపించుకుంటున్నారు. కావాలంటే మేకప్ చేయగలరు. లేదా 4 కెమెరాలు పెట్టడం వల్ల వాళ్ళు మీకు ఎవరిచ్చారు అవార్డులు? వాళ్ళు పోలీసులకి అవార్డులు ఇవ్వగలిగారంటే వాళ్ళెవరో? ఏదన్నా చేసేస్తున్న పోలీసులకి ఆలోచించుకోండి. అందరూ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నారు, మాయలోనే ఉన్నారు. ఎవరు అదిలో లేరు. ఎవరైనా లోపడిపోతారు, భయపెట్టేస్తారు. ప్రాణాలే తీసేస్తాం, తమాషా చేసేస్తాం, ఏమన్నా చేసేస్తామంటే ఎవడైనా భయపడతాడో. మనిషి అన్నవాడు ఎవడైనా లొంగిపోతాడు, అటు అయిపోతాడు, ఇటు అయిపోతాడు. ఆ స్టాక్ మార్కెట్స్ ఎందుకు అలా కుదేలుగా ఉన్నాయి ఆలోచించండి. దాటి గురించి మాట్లాడలేదు ఎవరు కూడా. బాధ్యత లేదుగా. ఎలా మాట్లాడతారు? ఎవరి గోల ఆడదే, ఎవరిదే ఆడదే. ఇటు మీడియాలు, ఛానళ్ళు ఎవరో హెలికాప్టర్ మీద దిగారంట, వాళ్ళు పర్మిషన్లు తీసుకోకుండా వచ్చేసారు. ఎలా వచ్చేస్తారు? పర్మిషన్ ఇవ్వకుండా, సిగ్నల్ ఇవ్వకుండా ఎలా వస్తారు? దాన్ని ఏదో హైలైట్ చేసేయటం, ఏదో వార్తలు కల్పించి ఏదో చెప్పటం. గీతం బాలకృష్ణ అల్లుడు విపరీతంగా వార్తలు పెంచి మరీ చెప్పే బదులు, వ్యక్తుల కొద్దీ ఇది నడిపే బదులు ఎప్పటికైనా సంగీతం, సాహిత్యం పెంచుకునే కార్యక్రమాలు చేయండి. ఆలోచన పెంచుకోండి. మీడియాలందరూ అధినాయకుడి భావనకి సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. నా మాట వినండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన తీరు మీద ఆలోచించండి. నేను ఇక్కడ మీకు చెప్పడంలో ఏమన్నా కాస్త ఆవేశం కానీ, కొంచెం తడబాటు కానీ, తొట్టుబాటు కానీ అన్నీ కూడా మీరు చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల సాధ్యపడతాయి. మనుషుల కొద్దీ ఎవరికో తెలివి ఉంది, మీరు ఎవరో తెలివి తక్కువ వాళ్ళు, లేకపోతే మీరు చాలా తెలివైన వాళ్ళు, ఎవరో తెలివి తక్కువ వాళ్ళు, ఎవరో ఏదో చేసేయచ్చు కదా. ఏదో చేసేయమని ఎవరికే రికమెండ్ చేయకండి. కొంతకాలం వినండి, చెప్పుకోండి, ఏదో చేసేయకండి. మీకు అప్పటికప్పుడు అవార్డులు కానీ, అప్పటికప్పుడు గెలుపు ఓటములు కానీ, ఆ దుబ్బాకలో కానీ, బీహార్లో కానీ ఎలక్షన్స్ రద్దు చేసేయండి. నా మాట విని అక్కడ నన్నే యునానిమస్గా ఎన్నికైనట్టుగా మేము అధినాయకుడిని ప్రత్యేకంగా అదనపు ఎమ్మెల్సీ ఏం ఎలక్షన్స్ అవి, అక్కడ నన్ను గెలిచిన నా కటౌట్ పెట్టుకుని, ప్రతి ఊళ్ళో నా ఫోటో పెట్టుకుని, ప్రతి జేబులో నా ఫోటో పెట్టుకుని, ప్రతి కార్యాలయంలో నా ఫోటో పెట్టుకుని మొదలు పెట్టండి. ఫోటో ఎందుకు పెట్టుకోమంటున్నాను? మనిషి లేడు, మనిషి అన్నవాడు ఎవడూ లేడు. నోట్ చేసుకోండి. నేనే కాదు. ఇక మీదట మిమ్మల్ని పరిపాలించేవాడు ఆలోచన రూపంలో ఉన్నాడు, వాడికి మరణం లేదు. అలా ఈ క్షణం పట్టుకోవాలి. ఇంకేం ఆలోచించకూడదు. నేను చెప్పినట్టు చేయండి. నా మాట వినండి. నేను గబుకని తిట్టినా, ఆశీర్వదించినా మీకు తండ్రి లాంటి వాడిని, తల్లి లాంటి వాడిని. భూమి మీద ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరో రాజేశ్వరి గారి దగ్గర వెళ్ళి చెప్పొచ్చు కదా అంటే, ఇప్పుడు ఆవిడకి ఎందుకు చెప్తాను, ఆవిడ నేనేం చేసుకుంటానంటే ఇది ఆలోచన అని అన్నట్టు ఆలోచిస్తున్న వాళ్ళు ఆలోచించండి. నేను ఏం చెప్పినా కూడా మీరు మనుషుల కొద్దీ కదలాలి, మనుషుల కొద్దీ ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఎవరికీ లేదు. నాలోనే ఆలోచన రూపంలో ఉంది కదా. నేనే తల్లి, తండ్రి, గురువుగా పలికాను కదా, మగతనం, ఆడతనం పలికాను కదా. అలా ఉంది ప్రపంచం. మీకు రక్షణ కూడా మీరు
మీరు మీరు తవ్విన గొయ్యి నుంచి కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తారు. నా మీరు చెప్పుకోవాలి, వినాలి, వ్యసనాల కొద్దీ రెచ్చిపోవడానికి ఏదో ఒకటి చేయడానికి లేదు. అభివృద్ధి కానీ లోపల డొల్లతనం కానీ రెండు మీరు అధినాయకుడి మీద సరెండర్ అయిపోయి ఆయన పెంచుకోవడం వల్ల, ఆలోచన రూపంలో పెంచుకోవడం వల్ల మాత్రమే బయటకు వస్తారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.